పవన్ కళ్యాణ్ అవకాశవాది, పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ లాంటి వాడు. ఆటగాళ్ళు ఫుట్బాల్ను తమకు తోచినట్టుగా ఎక్కడికంటే అక్కడికి వాళ్ళు దాన్ని విసిరేసినట్టే, దాంతో ఆడుకున్నట్టే పవన్ కళ్యాణ్తో రాజకీయ పార్టీలు, పెద్ద పార్టీల నాయకులు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన కూడా ఆ విధంగా తన మాటలు మారుస్తూ ఉంటాడు అవకాశవాదంతో అన్నది ప్రకాష్ రాజ్. ప్రముఖ నటుడు, తెలుగు వాళ్ళకు బాగా సుపరిచితుడు. అంతేకాకుండా మోదీ, బీజేపీ, ఈ మత రాజకీయాలు, సనాతనవాదం ఇట్లాంటి వాటిని బలంగా వ్యతిరేకిస్తారు ప్రకాష్ రాజ్. అది మనందరికీ కూడా తెలుసు. మొన్న సనాతనవాదము తర్వాత లడ్డూ వివాదం వచ్చినప్పుడు కూడా ప్రకాష్ రాజ్ ఆ విషయాన్ని పెద్దది చేసి మతాల మధ్య మనం సమస్య చేయకూడదు, లౌకిక తత్వాన్ని, మత సామరస్యాన్ని పాటించాలని ఆయన చెప్పారు. ఈ చెప్పిన దాని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనకదుర్గ దేవాలయం దగ్గర చాలా ఆగ్రహం ప్రకటించారు. ఆయన, మీరు మాకే చెప్తారా, వేరే మతాల వాళ్ళకి చెప్పరా, హిందువులే కనిపిస్తారా ఈ పద్ధతులు? అలాగే ప్రకాష్ రాజ్ అంటే నటుడుగా నాకు ఇష్టమే ఆయన, కానీ ఈ రాజకీయాల్లో ఈ లౌకిక తత్వం అనే పేరుతో మా మీద దాడి చేయటాన్ని మటుకు మేము ఒప్పుకోమన్న పద్ధతిలో మాట్లాడారు. దానికి ప్రకాష్ రాజ్ చాలా తీవ్రంగానే సమాధానం అప్పుడు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వ్యాఖ్యలు అర్థం చేసుకోదగినవి, ప్రకాష్ రాజ్ ఎప్పుడు చెప్తున్నవే. కానీ ముఖ్యమైనది ఏమంటే పవన్ కళ్యాణ్కు స్థిరత్వం ఎక్కడుంది, ఒక స్పష్టమైన విధానం ఎక్కడుంది? ఆయన కొన్ని రోజులు పెరియార్ రామస్వామి నాయకర్ గురించి చెప్పారు. పెరియార్ ఈ సనాతనవాదాన్ని, మత ఛాందసాన్ని, వీటన్నిటిని గట్టిగా ఖండించిన వ్యక్తి. ఆ పెరియార్ గురించి అన్న ఆయన మళ్ళీ ఎక్కడికి వచ్చాడు. చెగువేరా అన్నారు, చెగువేరా నుంచి మళ్ళీ అక్కడి నుంచి కూడా మారిపోయారు. ఈ విధంగా ఒక చోట ఆయన ఒక విధానానికి స్థిరంగా ఉండడం లేదు. ఇప్పుడేమో పూర్తిగా ఈ సనాతనవాదం అనేది చెప్తూ ఇన్ని రకాలుగా అవకాశవాదానికి పాల్పడడం వల్ల ఆయన మాటకు కూడా గతంలో ఉన్నటువంటిది తగ్గిపోతూ ఉంది. ఈ ధోరణి సరికాదు అనేది ప్రకాష్ రాజ్ చాలా గట్టిగా నొక్కి మరీ చెప్తున్నాడు. ఆయన ఇది బీజేపీకి ఉపయోగపడుతుంది. ఎందుకు బీజేపీకి అంతగా లోపడిపోయాడు, లేదా ఎందుకు ఎన్డీఏను ఆవాదాన్ని ఆయన మోస్తున్నారు అన్నది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది అనే మాట ప్రకాష్ రాజ్ అంటే ఆయన వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా చెప్పాడనే మనము భావించాల్సి ఉంటుంది. అంటే నేనేం వెనక్కు తగ్గలేదు, నా విమర్శ అలాగే ఉంది. రెండోది, మొన్న తొక్కిసలాట సమయంలో కూడా ఆయన మాట్లాడారు. కానీ ఎటొచ్చి సనాతనవాదం అనే దాన్ని మీరు ఎందుకు దాన్ని అంతగా చెప్తూ ఉన్నారు? అంతకుముందు విప్లవాలు, అయితే వామపక్ష రాజకీయాలు, విప్లవ నాయకుడైన చెగువేరని చెప్పిన వాళ్ళు ఎందుకు ఇటుపోయారు? ఇన్ని రకాలుగా మారడానికి కారణం నేను ఇందాక అన్నట్టుగా ఫుట్బాల్ గేమ్లో లాగా ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు ఇతరులకు వీటన్నిటి ద్వారా ఈ అస్థిరమైన వాదనలతో వాళ్ళకు మీరు ఉపయోగపడుతున్నారు, అలాగే మీరు కూడా మాటిమాటికి మాటలు మారుస్తున్నారు అనే తీవ్రమైన విమర్శ నిజానికి. దీని మీద మళ్ళీ ఇంతకుముందే ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి ఎలా ఆగ్రహిస్తారు? రెండవది, జన సైనికులు పవన్ అంటే ఊరుకోమనే వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి ప్రతిస్పందన కనపరుస్తారు మనం చూడవచ్చు.